నేను మీ బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ ఏంటంటే పాతవి కొన్ని కొత్తగా చేసిన స్టెప్ చైన్స్ ఇంకా డిఫరెంట్ నేను చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి. ఇదేంటంటే యాక్చువల్గా కస్టమర్ దగ్గర 5 లైన్ స్టెప్ చైన్ ఉంది, షార్ట్ లెంగ్త్ ఉంది. 5 లైన్స్ ఉన్నాయి అనమాట. వేరే బిళ్ళలు ఉన్నాయి ట్రయాంగిల్ అవి చిన్నగా, అవి తీసేసి ఇప్పుడు అదే 5 లైన్స్లో నేను 2 సెట్స్ చేస్తున్నాను. ఇది ఒకటేమో ఇంకా అవుతుందన్నమాట ఈ సెట్. ఇంకా బ్యాక్ సైడ్ ఏంటంటే ఇంతవరకు వచ్చినాయి 5 లైన్స్లో తీసేస్తే బ్యాక్ సైడ్ లెంగ్త్ సరిపోలేదు. ఇది కూడా ఒక 23 ఇంచెస్ చేస్తున్నాను. ఇది కూడా ఒక 23-25 ఇంచెస్ దాకా ఉంది. ఇది కూడా అట్లాగే చేస్తున్నాను అనమాట. దీనికి ఇంకా బ్యాక్ సైడ్ బీడ్స్ వేసి హుక్ వేయాలి. మిగిలిన దాంతోనే ఇచ్చేసాను అనమాట. ఇది లెంగ్త్ రావడానికి ఏం చేసామంటే ఇప్పుడు ఇలా 3 బిళ్ళలు తీసుకున్నాను కదా, దానివల్ల లెంగ్త్ వచ్చేసింది. వెనక కూడా ఏం చేసామంటే బ్యాక్ సైడ్కి అంతకుముందు 5 లైన్స్ ఉన్నాయి, నేను 3 లైన్స్ చేసుకున్నాను. అందువల్ల మిగిలినవన్నీ ఏం చేసామంటే ఇప్పుడు ఇలా వాడుకున్నాను అనమాట. అదే ఒక లైన్లో 2-3 కూడా ఇట్లా చేసుకోవచ్చు, ఇంకా చాలా చేసుకోవచ్చు. వాళ్ళకి ఆ 3 లైన్స్లో 3 డిఫరెంట్ చేసిస్తానన్నాను. వద్దు నాకు ఒకటే పెద్దదిగా 3తో కలిపి బ్లూ సఫైర్ ముత్యాలు చేయమన్నారు. ఇది అయిపోయాక సపరేట్ వీడియో చేస్తా చూడండి. ఇది యాక్చువల్లీ ఏంటంటే కస్టమర్ స్టోన్స్ నేను తీసుకొచ్చారు, పాత స్టోన్స్ అన్నీ. ఇలా ఏంటంటే వాళ్ళ దగ్గర ఈ వైట్ స్టోన్, ఈ రెడ్ స్టోన్స్ కొన్నే ఉన్నాయి, ఒక 4 స్టోన్సే ఉన్నాయి. నేను ఇప్పుడు ఏం చేశానంటే 4 స్టోన్స్కి గ్రీన్ కూడా యాడ్ చేసుకొని మల్టీ కలర్ లాగా ఉంటే ఇలా పర్ల్కి అన్నిటికీ వేసుకోవచ్చు, నల్ల పూసలకి వేసుకోవచ్చు అని ఇప్పుడు నేను ఈ గ్రీన్ స్టోన్స్ నేను యాడ్ చేశాను. ఈ వైట్ స్టోన్స్ కూడా యాడ్ చేశాను అంతే. ఇప్పుడు ఈ గ్రీన్ చిన్న ఈ వైట్ నేను యాడ్ చేసి ఇది ఒకటి యాడ్ చేశాను. యాడ్ చేసి సింపుల్గా లాకెట్ లాగా చేసి ఇచ్చాను. వెనకాల బేస్ ఇచ్చేసాను. ఇంకా పెద్ద బీడ్స్ కూడా వేసుకోవచ్చు, బ్లాక్ బీడ్స్కి వేసుకోవచ్చు, దేనికైనా వేసుకోవచ్చు. సింపుల్గా ఉన్నవి ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయంట, పాతవి అలాగే ఉంచేసుకున్నారు గుర్తుగా కావాలని. అలాంటివి కూడా ఏంటంటే వేస్ట్ కాకుండా సింపుల్గా ఇట్లా చాలా చేశాను. ఇంకా ఫర్దర్ వీడియోస్లో పెడతాను. చాలా ఉన్నాయి ఇలాంటివి, అందరు తెచ్చుకున్న రాళ్ళు అవన్నీ డిఫరెంట్గా ఒక 20-30 ఇయర్స్ నుంచి ఏం చేయకుండా పెట్టుకున్న రాళ్ళు ఉన్నాయి. అవి ఇంకొకళ్ళు ఏంటంటే బాగా పాతవి ఏదో నక్లీస్లో తీసేసినవన్నీ పెట్టుకున్నారు. అవన్నీ కూడా నేను తీస్తే ఇలా డిఫరెంట్గా లాకెట్స్ చైన్స్ చేసి ఇచ్చాను. మీ దగ్గర కూడా ఎవరి దగ్గర ఇలాంటి లాకర్లో వాడకుండా ఏదైనా పడేసి ఉంటే అవి కూడా తీసుకొస్తే డిఫరెంట్గా చాలా లైట్ వెయిట్లో చేసుకోవచ్చు. దీని వెయిట్ కోసం నాకు వాట్సాప్లో పంపించండి, పంపిస్తాను. ఇదేంటంటే నా వీడియోస్లో చూసి ఒక కస్టమర్ అనమాట, లైట్ వెయిట్లో కావాలి నాకు, రష్యన్ ఎంబ్రాయిడరీ మిక్స్ చేస్తున్నారు, దాంట్లో గోల్డ్ బాల్ వేసి చాలా లైట్ వెయిట్ ఇవ్వండి ఇవి అని చెప్పారు. ఇలా చేసి ఇచ్చాను. ఏంటంటే లైట్ వెయిట్లో వచ్చింది. ఇప్పుడు 10 గ్రామ్స్ బిలోనే ఉంది ఇది. గోల్డ్ బాల్స్ కూడా వేసాను, చాలా లైట్ వెయిట్లో అల్లాము. ఇదేంటంటే పులిగోర లాకెట్లు అవి వేసుకోవడానికి, లేదు అంటే లేడీస్ మామూలుగా సింపుల్గా వేసుకోవడానికి అలా అడిగారు అనమాట. వీటికి ఏంటంటే పులిగోర లాకెట్లు మన దగ్గర ఉంటే లేదా వాడని లాకెట్లు ఏదైనా ఉన్నా కూడా వేసుకోవచ్చు, లేదంటే ప్లెయిన్గా కూడా ఇలా సింపుల్గా వాడేసుకోవచ్చు. మీ దగ్గర బీట్స్ ఉన్నా తీసుకొచ్చినా సరే చేసిస్తాము, లేదా మా దగ్గర బీట్స్ అయినా సరే. ఇవేంటంటే అన్నీ మా దగ్గర బీట్సే, కొత్తగా అడిగారు, మొత్తం చేసిచ్చాను. మీ దగ్గర బీట్స్ ఉన్నా పర్లేదు, మావైనా సరే లైట్ వెయిట్లో చేసిస్తాను, కాంటాక్ట్ చేయండి. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ దగ్గర పాత బ్రేస్లెట్ ఉంది, టైట్ అయిపోయింది అన్నారు. వాళ్ళకి ఏంటంటే చిన్నప్పుడు బేబీది మీరు చూస్తే చాలా చిన్నది ఇది బ్రేస్లెట్, దీనికి కొంచెం లింకులు ఎక్స్ట్రా ఇచ్చేసి తనకి ఇప్పుడు ఎంత ఎక్స్ట్రా కావాలో అలాగే ఇది ఒక మోటివ్ నాకు చూసారు ఇంతకుముందు. ఆ మోటివ్స్ అన్నీ చూసి ఏంటంటే నాకు కావాలి అన్నారు. ఇప్పుడు ఇలా చేసి ఇచ్చాను. ఇది లేడీస్ పెట్టుకోవచ్చు, ఎవరైనా పెట్టుకోవచ్చు, జెంట్స్ కూడా పెట్టుకోవచ్చు, పిల్లలు మగ పిల్లలైనా పెట్టుకోవచ్చు అనమాట. ఇలా వాడనివి ఏమైనా ఉంటే తీసుకొస్తే ఇవి కూడా మనం ఇలా చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు బేబీది, ఇప్పుడు వాళ్ళకి మదర్ వాడుకోవచ్చు, లేదా బాబు ఎవరైనా వాడుకుంటారంటే వాళ్ళు కూడా వాడుకోవచ్చు. అందుకని వైట్ రెడ్ స్టోన్స్ ఇచ్చి నాకు ఎంతవరకు ఇప్పుడు సైజ్ కావాలో అంత సైజుకి లాకెట్ చేసుకొని ఇచ్చేసామన్నమాట. వాళ్ళకి ఎక్స్టెన్షన్కి ఏంటంటే కొంచెం ఇవి ఇచ్చేసాను అనమాట, లింక్స్ అంతే. ఏంటంటే ఇవన్నీ చిన్నప్పుడువి ఏదైనా వాడనివి అలాంటివి ఉన్నా కూడా పడేయాల్సిన అవసరం లేదు, మెల్టింగ్ చేసేయాల్సిన అవసరం లేదు. తీసుకొస్తే ఇలా డిఫరెంట్గా చేసుకోవచ్చు సింపుల్గా. దీనికి వెయిట్ కూడా ఎక్కువ పట్టలేదు, చాలా లైట్ వెయిట్లో ఎక్స్టెన్షన్ చేసి ఇచ్చాను. బిలో 1 గ్రామ్ ఉంది, అలా ఎక్స్టెన్షన్ లైట్ వెయిట్లో చేసి ఇచ్చాను. మీకు ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ దగ్గర కమ్మలు అంటే ఇవి కమ్మలు అంతకుముందు మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే ఇవి చేంజబుల్స్ అనమాట. దీనికి బ్యాక్ చేంజబుల్ హుక్ ఉండేది, అది తీసేసి ఇప్పుడు ఏంటంటే స్క్రూ పెట్టించేసి తన దగ్గర ఇది కూడా ఏంటంటే నక్లీస్లో వాడకుండా ఇలా ఉన్నాయి, మెల్టింగ్ చేయడానికి తీసుకొచ్చారు. వద్దండి 2 కలిపి నేను ఒకటి చేసిస్తాను, ఇదేంటంటే చేంజబుల్ ఇప్పుడు వద్దు నాకు, వెనక హుక్కులు వాడడం లేదన్నారు. అందుకని తీసేసి ఇది వేరేది ఉంది వాడడం లేదన్నారు. దీన్ని రెండుటిని కలిపిచ్చేసి ఇది ఇంకా పాలిష్ అవ్వలేదు, అయ్యాక నేను పెడతాను. ఇప్పుడు ఈ 2 కలిపి జాయిన్ చేసేసి కింద కొంచెం రెడ్ వైట్ గ్రీన్ బీడ్స్ ఇచ్చేసాను. దీనికి ఒక చైన్ కూడా మ్యాచ్ చేస్తున్నాను, చైన్ ఇంకా అవ్వలేదు. దానికి ఏంటంటే వైట్ స్టోన్స్ యాడ్ చేసి రెడ్ గ్రీన్ ప్లెయిన్ చైన్ అనమాట. ఈ 3 కలిపి నేను తర్వాత అయిపోయాక పూర్తిగా మీకు ఒక వీడియో పెడతాను, చూస్తూ ఉండండి. ఇట్లా ఉన్నాయి కూడా ఏంటంటే ఇప్పుడు ఇట్లా బిట్స్ ఇట్లాంటివి చాలా తీసుకొచ్చారు. తీసుకొస్తే ఏంటంటే దేనికి యూజ్ చేయొచ్చు అనేది ఆలోచించి చెప్తామన్నమాట. ఇప్పుడు ఇది కరిగించడానికి తీసుకొచ్చారు, పాత బంగారం కింద. వద్దండి మ్యాచ్ చేస్తే బాగానే ఉన్నాయని చెప్పాను. ఆ నక్లీస్ ఏంటంటే ఇప్పుడు ప్లెయిన్ తీసుకొచ్చారు, దానికి ఏంటంటే ఇక్కడ వైట్ స్టోన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆ నక్లీస్కి నేను వైట్ స్టోన్స్ యాడ్ చేస్తున్నాను. అయిపోయాక ఇది సెట్ లాగా ఒక ఫోటో పెడతాను చూడండి. ఇదేంటంటే పాతది కమ్మలు అవి ఉన్నాయి, ఇది ఒక కాసు అలా ఉంది. వాటిని ఏం చేస్తామంటే ఇవి జస్ట్ కాసులు అనమాట. అవి పాత కమ్మకి ఏంటంటే కమ్మ కనిపించడం లేదు కాబట్టి మరీ చిన్నగా ఉందని చెప్పి జాయిన్ చేసి
కింద కొంచెం లింకులు పెట్టేసుకొని వీళ్ళకి ఏంటంటే నల్ల పూసలకే కాబట్టి బ్లాక్ బీడ్ ఉంది. అందుకని ఇంకేం వాడకుండా గోల్డ్, బ్లాక్ బీడే వాడాను దీంట్లో. గోల్డ్ పాయలు, బ్లాక్ బీడ్ వేస్ట్ చేసాం. ఇది ఇంకా పాలిష్ అవ్వలేదు. అయితే షైనింగ్ తెలుస్తుంది. ఇలా పాతవి ఏదైనా ఉన్నాయి వాడని తీసుకొస్తే ఇదేంటంటే లైట్ వెయిట్ అని చెప్పి తీసుకున్నారు, సూట్ అవ్వలేదు. అందుకని కాసు పెట్టించాం. కాసు కూడా ఏంటంటే మరీ ప్లెయిన్గా లేకుండా కొంచెం కనపడుతుంది అని చెప్పి ఇది బ్లాక్ స్టోన్కి, బ్లాక్ నల్ల పూసలకే పెట్టుకుంటా అన్నారు. అందుకని బ్లాక్ బీడ్ వేయించేసాను అనమాట. ఇక్కడ చిన్న బ్లాక్ బీడ్స్, పాయలు, గోల్డ్ పాయలు వేసాం. ఇది కూడా అంతే. ఇట్లా చేసి మీకు ఏదైనా వాడని ఉంటే ఇలా తీసుకొస్తే అన్నీ కలిపి ఏదైనా డిఫరెంట్ ఇప్పుడు జాయిన్ చేసుకుని 2 కాసులు వాడని ఉన్నాయి, ఇది ఒకటి వేరే కమ్మలు చిన్నవి వాడని ఉన్నాయి, అవన్నీ తీసుకొచ్చారంటే అన్నీ కలిపి ఇలా డిఫరెంట్గా చేసుకోవచ్చు. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఒక కస్టమర్ వాళ్ళ హస్బెండ్ది తనదో రింగ్ అండి. ఇది వాళ్ళ హస్బెండ్ అనుకుంటాను. రింగ్ తీసుకొచ్చారు. రింగ్ వాడడం లేదండి, దీన్ని ఏం చేయొచ్చు, మెల్టింగ్ చేద్దామన్నారు. వద్దు లాకెట్ చేస్తానని చెప్పి సింపుల్గా ఆ రింగ్ని కట్ చేసేసుకొని లాకెట్ అంతవరకే తీసుకున్నాను, ఆ బిట్ వరకే, లెటర్స్ ఉన్నంత వరకు. తన పేరు అనమాట, పేరు మీద 6 లెటర్ ఉంది. అది అలాగా లెటర్ వరకు తీసేసుకొని చుట్టూరు వైట్ స్టోన్, రెడ్ స్టోన్ పెట్టేసుకొని ఇప్పుడు ఇలా ఒక లాకెట్ లాగా చేసి ఇచ్చేసాను. అలాగే ఏంటంటే వాడనివి ఏమైనా ఉంటే ఇలా తీసుకొస్తే వీళ్ళు కూడా చాలా తీసుకొచ్చారు. అన్నీ ఏంటంటే వాటిలో వాడేటివి వాడనివన్నీ చూసుకొని మరీ బాగలేవు అనుకుంటే తప్ప మ్యాక్సిమం కరిగించడానికి ఇష్టపడమండి. లేదు మరీ బాగలేదు ఇంకా యూజ్ అవ్వదనుకుంటేనే కరిగించండి పాత బంగారం అని చెప్తాము. బాగున్నంత వరకు వాడేసుకోవచ్చు, ఇట్లా ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి ఏంటంటే ఆ వెయిట్కి మొత్తం ఆ రింగ్ దగ్గరే ఉన్న కడ్డీ అని ఇంకొంచెం 1 గ్రామ్ ఎంతో లైట్గానే పడింది, ఎక్కువ ఏం పడలేదు, చాలా లైట్ వెయిట్లోనే ఉంది ఇది. కాకపోతే ఏమైందంటే వాళ్ళ రింగ్కి ఫ్రేమ్ పెట్టాలి కాబట్టి కొంచెం లావుగా పెట్టాల్సి వచ్చింది. అదంతా వాళ్ళ రింగ్ది కట్ చేసుకున్న దాంతోనే పెట్టామన్నమాట. లేజర్లో ఫిట్ చేయించేసాం. ఎందుకంటే ఆ లెటర్స్ మీద ఉన్నదంతా ఎనామిల్, మనం ఏంటంటే హీట్ చేస్తే పోతాయి అనమాట. అందుకని చెప్పి దాన్ని ఏం టచ్ చేయలేదు. పాలిష్ కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది. ఆ పాతది ఎంత పాలిష్ ఉందో వాళ్ళ గుర్తుగా అలాగే దాన్ని కూడా ఏం చేయకుండా జస్ట్ సపరేట్గా స్టోన్స్ ఒక ఫ్రేమ్ లాగా చేసేసుకొని ఆ ఫ్రేమ్ని ఈ రింగ్లో కూర్చోబెట్టేసాం. అంతా ఇది వర్క్ అంతా అట్లా చూసినంత ఈజీగా ఉండదు, చాలా డిఫికల్ట్ వర్క్. అలా సింపుల్గా చేసాం. ఆ రింగ్ ఏ కోసైనా డ్యామేజ్ కాకుండా దానిపైన ఉన్న ఎనామిల్ కానీ దానిపైన ఉన్న పాలిష్ కూడా మేము ఏం చేయలేదు. ఎందుకంటే తను గుర్తుగా ఉంచుకున్నారు కాబట్టి అది యాజ్ ఇట్ ఈజ్గా అలాగే చేసి ఇచ్చాం. మీకు ఎవరికైనా కూడా కావాలంటే ఇలాంటి కాంటాక్ట్ చేయండి బిందు జ్యువెలరీస్. మీరు ఎవరికైనా నా కంటెంట్ నచ్చినట్లయితే, ఇట్లా పాతవి చేస్తూనే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.